తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి నేను గిరిజా కళ్యాణం అనే ఒక కొత్త ధారావాహిక మొదలు పెట్టబోతున్నానండి. దీనిని రాసిన వారు ఎర్రంశెట్టి మధు గారు. ఆయన ప్రతిలిపిలో ప్రముఖ రచయిత అండి. వారు మునుపు విపుల, ఈనాడు వంటి పత్రికలలో వారివి చాలా కథలు ప్రచురితమైనాయి. ఇప్పుడు ప్రతిలిపిలో మంచి మంచి ధారావాహికలు కథలు రాస్తున్నారండి. ఆయన వారి ధారావాహికలు కథలు చదవడానికి అనుమతి ఇచ్చారు. వీటిని ఇతర ఛానళ్లలో వారు ఎవరు వీటిని కాపీ కొట్టి చదవకూడదని నేను మనవి చేసుకుంటున్నానండి. అలా ఎవరైనా ఎర్రంశెట్టి మధు గారు రాసిన నవలలు కానీ, ధారావాహికలు కథలు కానీ ఆడియో బుక్ ద్వారా చదివి వినిపించినట్లయితే వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుందని తెలియచేసుకుంటున్నానండి. దయచేసి ఆ విధంగా చేయకండి. ఎర్రంశెట్టి మధు గారు రాసిన ధారావాహికలు కథలు నా ఛానల్లో మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలా ఎవరైనా ఇతర ఛానళ్ళల్లో పెట్టినట్లయితే నాకు తెలియచేయండి మన శ్రోతలు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జరిగినది ఏది నేను కోరుకున్నది కాదు. కోరుకున్నది మాత్రం నాకు దక్కలేదు. నా భర్త, ఉద్యోగం, ఈ జీవితం అన్నీ నాకు ఇష్టం లేనివే. అలాగని ఇష్టం కానివన్నీ వదులుకోలేముగా. వాటిలో ఈ ఉద్యోగం, నా కూతురు కూడా ఒకటి. అయితే దూరమైన వాటి కోసం బాధ లేదు, దగ్గరైనందుకు సంతోషమూ లేదు. కారణం, అప్పటికే నేను రొటీన్ లైఫ్లోకి జారిపోయాను. రొటీన్లో ఉండే ఇబ్బంది ఏమిటంటే మన భావావేశాలని నిర్లిప్తత పొరల్లోకి నెట్టివేసి ఏమీ పట్టనట్టు తప్పక జీవించటమే. అలాగని ఒంటరితనం లోతుల్లోకి ఆనంద సంతోషాలను నెట్టివేసి బాధలకి కారణాలని వెతుక్కోవడమే దుర్భరం. చివరికి నవ్వు కూడా నాది కానప్పుడు జీవితానికి అర్థం ఏముంటుంది? ఇలాంటి జీవనం అవసరమా? చనిపోతే? అవును, చనిపోతే? అలా అనుకున్నప్పుడు మాత్రం నేను సన్నగా వణికిపోయేదాన్ని. కారణం, నా కూతురు. నేను లేకపోతే తను ఏమైపోతుంది? ఎలా జీవిస్తుంది? అది కూడా నాలాగే చావుకి బ్రతుక్కి మధ్యన విలువెల్లాడిపోదు? అలా ఆలోచించాక సూసైడ్ ప్రయత్నం విరమించి తిరిగి రొటీన్ లైఫ్లోకి జారిపోయేదాన్ని. అయితే ఒక్కటి మాత్రం నిజం, నా పాపే లేకుంటే నా జీవితం మరింత నిస్సారంగా మారిపోయేది. ఇలాంటి ఆలోచనలే నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ రోజు కూడా అవే ఆలోచిస్తూనే బస్టాప్కి చేరుకున్నాను. వాతావరణం ఆహ్లాదంగా కనిపించింది. జనం పల్చగా ఉన్నారు. పైన మేఘాలు దట్టంగా అలుముకొని సిటీ మసకబారింది. వర్షం వచ్చే సూచనగా చల్లటి గాలి వీస్తోంది. తూనీగలు గుంపులు గుంపులుగా ఎగరసాగాయి. చూస్తుండగానే మంచు బిందువులు రాలినట్లు సన్నటి తుంపర మొదలైంది. అది పేరుకే బస్టాండ్, కానీ అక్కడ ఎలాంటి షెల్టర్ లేదు. కొందరు పక్కన షాపులో చూరుల కిందికి చేరుతున్నారు. మరికొందరు ప్రకృతి ప్రేమికులు మాత్రం వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను మాత్రం చేసేది లేక చీర కొంగుని తల మీద కప్పుకొని ఒక పక్కన నిల్చున్నాను. అప్పుడు సమయం 9:30. బస్సు జాడలేదు. విసుగనిపించింది. పైకి చూశాను. మేఘాలు మరింత సాంద్రతను సంతరించి వర్షం పెంచడానికి దోహదపడుతున్నాయి. దాంతో వాన మరింత పెరిగింది. సరిగ్గా అప్పుడు నాలో ఏదో అనీజీనెస్, ఎవరో నన్ను రహస్యంగా తిలకిస్తున్నట్లు. ఎందుకో తల తిప్పి పక్కకి చూశాను. గుండె జల్లుమంది. ఒక యువకుడు దూరంగా నిలబడి నన్నే తదేకంగా చూస్తున్నాడు. కన్న అర్పకుండా, వానకి వెరవక, దీక్షగా, ప్రేమగా, ఏకాగ్రతగా. ఒక్క క్షణం నాలో సన్నటి అలజడి, తొట్రుపాటుని కప్పిపుచ్చుకుంటూ తల తిప్పుకున్నాను. 1, 2, 3 క్షణాలు గడిచాయి. ఏదో తెలియని జిజ్ఞాస. మెల్లిగా తలెత్తి చూశాను. అతనక్కడే ఉన్నాడు. చూపు కూడా నా వైపే ఉంది. పైగా పెదవుల మధ్య చిరు దరహాసం. సహజంగా అయితే నాకు కోపం రావాలి. ఎందుకో రాలేదు. కారణాలు ఏమైనా కావచ్చు. స్త్రీలకి మాత్రమే పరిమితమైన అద్భుత సౌందర్యం అతనిది. ముఖ్యంగా అతడి కళ్ళు. చాలా అందంగా ఉన్నాయి. సూటిగా నిబ్బరంగా
అలలు అలలుగా ప్రేమని కురిపిస్తూ పదే పదే చూడాలని తప్పించేలా ఉన్నాయి. ఇది నిజం. అందుకేనేమో నాకు కోపం రాలేదు. నాకు తెలియకుండానే మరోసారి తలెత్తి చూశాను. చూపులు కలిశాయి. ఒళ్ళంతా త్రుళ్ళింత. క్షణం పాటు ఏదో తెలియని కలవరపాటు. అసంకల్పితంగా కళ్ళు దించి బొటనవ్రేలితో నేల మీద గీస్తూ నిలబడ్డాను. ఏదో తెలియని గుబులు. గతం తాలూకు జ్ఞాపకాలలో సన్నటి కదలిక. అతడు సుపరిచితుడే అయినట్టు, ఒకటే హృదయంతో కలిసి గానించినట్లు ఏవో చిలిపి ఆలోచనలు. ఇన్ని వసంతాల్లో ఎప్పుడూ కలగని మనఃచాంచలత్వం. నేనున్న స్థితికి అలాంటి వికారాలు సహజమైతే కావచ్చు గాని ఏ భౌతిక అభౌతిక ధర్మాలు ఒప్పుకోవని నాకు తెలుసు. ఆ ఆలోచన రాగానే మనస్సు మూగబోయింది. మౌనంగా ముందుకు కదిలి మధ్యలో చిన్న అనుమానం వచ్చి ఆగాను. అసలు అతను చూస్తున్నది నన్నేనా కాదా అనుకుంటూ నా చుట్టూ చూశాను. సందేహం లేదు, నన్నే. ఎందుకంటే అక్కడ నా వయసు వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్నది 6 ఆడవాళ్ళు. వారిలో 4 పెద్దవాళ్ళు కాగా 2 చిన్నపిల్లలు, మరో 3 మగవాళ్ళు. ఇక అతడు చూస్తున్నది నన్నే అని రూఢీపరుచుకోవడానికి అంతకంటే తార్కాణం కనిపించలేదు. తెలియకుండానే అరచేతులు స్వేద సహితం అయ్యాయి. గుండెలో తెలియని గుబులు. ఎవరితను? ఆకతాయినా? చైన్ స్నాచరా? అలా అనుకోవటానికి మనసు రాకపోయినా ఇప్పటి పరిస్థితులు అవే కాబట్టి ఎందుకైనా మంచిదని వెళ్ళి ఒక పెద్దావిడ పక్కన నిలబడ్డాను. ఏమిటమ్మాయి? అనుమానంగా అడిగింది ఆవిడ. ఒక్క క్షణం విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించి, చెబితే జరగబోయే రభస గురించి ఆలోచించి నవ్వి ఏం లేదో అన్నాను. ఆవిడ నవ్వి ఊరుకుంది. తిరిగి అటు చూశాను. మార్పు లేదు. అతడు మునుపటిలాగే చూస్తూనే ఉన్నాడు. బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. బ్లాక్ చెక్స్ ప్యాంట్ మీద రోజ్ కలర్ షర్ట్ టక్ చేశాడు. చక్కటి మీసంతో 6 అడుగుల హ్యాండ్సమ్ పర్సనాలిటీ. ముందు చెప్పినట్టు అతడి కళ్ళు అందంగా ఉన్నాయి. కాబట్టి నాకేమీ ఇష్టం కలగలేదు. అలాగని కోపమూ రాలేదు. కాకపోతే నన్నే చూడటంలో గల అతడి ఇంటెన్షన్ ఏమిటో అర్థం కాలేదు. ప్రేమ? వ్యామోహమా? కోరిక? లేక మరేదైనా కారణమా? హేతువు ఏమిటో ఇదమిద్దంగా అర్థం కాలేదు. ప్రేమ అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అప్పటికి నా వయసు 30 సంవత్సరాలు. ఖచ్చితంగా తెలియకపోయినా అతడు నాకంటే చిన్నవాడు. అంత చిన్నవాడికి నా మీద కోరిక తప్ప ప్రేమ ఉంటుందని ఎలా అనుకోను? అలా అనుకోగానే నాలో చిరాకు పెరిగింది. వెళ్ళి దులిపేయాలనిపించింది. కానీ అంతమంది ముందు పబ్లిక్లో యాగీ చేయటం శ్రేయస్కరం కాదని ఆగాను. పైగా అలాంటి విషయాల్లో మగవాడి కంటే ఆడదానికే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశాలే ఎక్కువ. గొడవ జరిగాక ఇక్కడున్న వారికి నేను మరో చోట తారసపడితే చాలా ఈజీగా అదేరా మొన్న బస్ స్టాప్లో నానా హంగామా చేసింది అనేస్తారు. ఇక్కడ ఆడదాని మీద సానుభూతి కంటే ఆమె క్యారెక్టర్ని తక్కువ చేసి చూపాలనే దుగ్ధ ఎక్కువ ఉంటుంది. పై కారణాలని ఊహించి నేను మరో పక్కకి తిరిగి నిలబడ్డాను. బస్సు త్వరగా వస్తే బాగుండనిపించింది. కానీ రాలేదు. వర్షం ఆగలేదు. 10 నిమిషాలు గడిచాయి. మనిషిలో సహజంగా ఉండే ఆసక్తి కొద్దీ కాస్త తలెత్తి చూశాను. అతడక్కడే ఉన్నాడు. చూపు తిప్పలేదు. మరోసారి కళ్ళు కలిశాయి. నవ్వాడు. నా గుండెల్లో సన్నటి అలజడి మొదలైంది. కంగారుని అణుచుకుంటూ గబుక్కున పక్కకి తిరిగాను. పక్కన ముసలావిడ అడుగుతుంది, బస్సు ఇంకా రాలేదేమిటి అని. సమాధానంగా నవ్వి ఊరుకున్నాను. అయితే నా నవ్వు మరో చోటికి పాస్ అయింది. నన్నే గమనిస్తున్న ఆ వ్యక్తి నా నవ్వుకి ఏ భాష్యం ఇచ్చుకున్నాడో కానీ మెల్లిగా నా వైపు రాసాగాడు. నాలో మళ్ళీ అలజడి మొదలైంది. అతడు వచ్చి నాతో ఎలా ప్రవర్తిస్తాడో తలుచుకుంటే భయమేసింది. ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తుండగా బస్సు వచ్చి ఆగింది. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను. అతడు నన్ను సమీపించేలోగా వేగంగా వెళ్ళి బస్ ఎక్కాను. విండో పక్కన కూర్చున్నాక రిలీఫ్గా అనిపించింది. మిగతా ప్రయాణికులు కూడా ఎక్కినాక బస్సు కదిలింది. కాస్త దూరం ప్రయాణం తర్వాత మెల్లగా తల తిప్పి చూశాను. అతడు లేడు. కాస్త నిరాశ. ఎందుకో తెలీదు, అలాగే ఫీల్ అయ్యాను.
బహుశా నేను ఊహించింది జరగనందుకు కావచ్చు. నిజమే, నాతో పాటు అతడు ఎక్కుతాడని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. జరిగితే నా ఈగో సాటిస్ఫై అయ్యేదేమో కానీ నా మనసులో అతడి స్థానం 0 అయ్యేది. కాబట్టి మంచివాడని ఫీల్ అయ్యాను. మరోసారి తల తిప్పి చూశాను. దూరంగా ఒక రూపం, దాని నవ్వు కనిపించాయి. నేను నవ్వానా? ఏమో తెలీదు. కాకపోతే అతడు కనుమరుగయ్యే వరకు అలా చూస్తూనే వచ్చాను. బస్సు మెల్లగా వెళ్తోంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. మంద్రస్థాయిలో ఏదో ప్రేమ గీతం వస్తోంది. మనస్సంతా హాయిగా అనిపించింది. వైరాగ్యం నుండి అనుభూతుల్లోకి మారాలనే కాంక్ష బలీయమై తడి తేలిన మనస్సు మౌనంగా గతంలోకి జారుతుంటే నా పెదవులపై నవ్వు మాయమైపోయింది. నాకు పురుష స్పర్శ కొత్త కాదు. ఎందుకంటే నా భర్తతో నేను 3 ఏళ్లు కాపురం చేశాను. కాబట్టి కాపురం మాత్రమే చేశాను. అది మనస్సుతో కాదు, శరీరంతో. ఇదేమిటి విడ్డూరం అనుకోకండి, నిజం. నా భర్తతో కలిసిన ఏ క్షణము నేను అనుభూతి చెందలేదు. ఏ పరిమళము నన్ను తాకలేదు. ఏ జ్ఞాపకాలు, స్పర్శలు నాలో మిగిలి లేవు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇప్పటికీ నేను కన్యనే. మీరు నొచ్చుకున్నా సరే నేను కన్యనే. ఎందుకంటే ప్రేమ లేని స్పర్శ, చలనం లేని రొమాన్స్ నిరర్థకం. మనసు పువ్వు వికసించకుండానే మనువు జరిగితే ఏ పరిమళం రాదో. అవును, నా విషయంలోనూ అదే జరిగింది. 13 ఏళ్ల వయసులో పెళ్ళి జరిగింది, కొన్ని నాటకీయతల మధ్య. అందుకే నేను జడురాలుగా మారిపోయాను. ఎంతలా అంటే నా భర్త ముఖం నాకు గుర్తులేదు. అతని కంఠస్వరం, పరిమళం, అడుగుల చప్పుడు ఇవేవి నాకు గుర్తులేవు. మనస్సుతో రమిస్తే అది సంసారం. శరీరంతో రమిస్తే దానినేమనాలి? వ్యభిచారమా? ఏమో, అతడితో ఉండగా నేనెప్పుడూ రసానుభూతికి లోను కాలేదు. కారణం అతడు ఓ జడుడు. మరి ఇప్పుడేమిటి ఈ వికారాలు అనకండి. అదే నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ల నా ఒంటరి జీవితంలో ఎప్పుడూ జరగని మనశ్చలనం ఒక అపరిచిత వ్యక్తిని చూడగానే కలగటం ఏమై ఉంటుంది? కోరిక మాత్రం కాదు. మరి ప్రేమనా? అమృతం తాగిన వాడికి మళ్ళీ ప్రేమకి వార్ధక్యం రాదేమో. కష్టాల్లో ఉన్నవాడికి డబ్బు, వైరాగ్యంతో ఉన్నవాడికి ప్రేమ రెండూ ఔషధమే కదా. ప్రస్తుతం నేను ఉన్న స్థితికి అతడు మందులా కనిపించాడేమో. అది తప్ప ఒప్ప అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అతడి కళ్ళు, నవ్వు పదే పదే గుర్తుకు వచ్చి అతడి కౌగిలికి నన్ను నేను అర్పించుకున్నట్లుగా మూగగా స్వప్నించాను. చిన్న కుదుపుతో బస్సు ఆగింది. నా ఆలోచన తెగింది. అందరూ దిగిపోయాక చివరగా దిగాను. తనువు తేలిపోతున్నంత హాయిగా అనిపించింది. బస్సు వెళ్ళాక రోడ్డు దాటి ఆఫీస్లోకెళ్ళి నా సీట్లో ఆసీనమయ్యాను. ఒళ్ళు విరుచుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే తిరిగి నా మది నిండా అతడి రూపమే నిండిపోయింది. అతడు అంత వానలో తడుస్తూ కనురెప్పైనా వేయక నన్నే చూడటం, నేను బస్సు ఎక్కగానే అతడి కళ్ళల్లో కనిపించిన కలవరం, నేను తిరిగి చూశాక అతడి ముఖంలో ప్రవేశించిన వెలుగు, ఇవన్నీ గుర్తుకు వచ్చి మనస్సంతా హాయిగా అనిపించింది. అది నైతికత కాదని తెలుసు, కానీ నేనేమీ చేయలేకపోయాను. 15 వసంతాల నుండి నాలో అణచబడిన కోరికలు రెక్కలు విప్పి విహరించాయి. మనస్సు మాట వినడం మానేసింది. భార్యకి ఏదైనా కష్టం కలిగితే భర్త హృదయంలో తల దాచుకోవాలని అనిపించాలి. అక్కడ హృదయమే లేకపోతే ఇదిగో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నా వివాహం నా బావతో చాలా చిత్రంగా జరిగింది. మాది నెల్లూరికి దాపున ఉన్న చిన్న పల్లెటూరు. నేను, అమ్మ, నాన్న, అమ్మమ్మ, ఇది మా కుటుంబం. ఒక్కగానొక్క కూతుర్ని అయినందువల్ల కాబోలు అమ్మా నాన్నలకి నా మీద ఎనలేని ప్రేమ. చిన్న కష్టం కూడా తెలియకుండా గారాబంగా పెంచారు. 10వ తరగతి చదువుతూ అమ్మ ఒడిలో గోము పోతూ ఆనందంగా గడిచిపోతున్న రోజులవి. ఒకరోజు నా మేనత్త శ్యామలమ్మ హఠాత్తుగా మా ఇంటికి వచ్చింది. నాన్న ఏదో పనిలో ఉండి, ఏమిటక్క చెప్పా పెట్టకుండా వచ్చావు, ఏం విశేషాలు అన్నాడు. ఇక అంతే, ఆరున్నొక్క రాగం అందుకుంది ముక్కు చీదుతూ. ఏమిట్రా, నేను నా పుట్టింటికి చెప్పకుండా రాకూడదట్రా అని నానా యాగి చేసింది నా మేనత్త.
బహుశా ఎదుటివారిని మాటలతోనే నిలువరించి తాను అనుకున్న రూట్లోకి మిగతా అందరినీ వచ్చేలా చేయటం ఆవిడకి పుట్టుకతోనే అబ్బి ఉంటుంది. మళ్ళీ కొనసాగిస్తూ, ఇదే నాన్నగారు ఉంటే ఇలా అడిగేవారా అంది, మరోసారి నాన్నని నోరెత్తకుండా చేస్తూ. నాన్న నీళ్లు నమిలాడు తప్ప మళ్ళీ మాట్లాడలేదు. ఆవిడ శాంతించే వరకు బుజ్జగిస్తూ కూర్చున్నాడు. అమ్మ కూడా అందులో భాగస్వామి అయింది. ఆ తర్వాత ఆవిడ శాంతించింది. సాయంత్రం భోజనాలు అయ్యాక నాన్న మార్దవంగా అడిగాడు, ఏంటక్క, ఏంటి విషయం అని. ఆవిడ మరోసారి కళ్ళు తుడుచుకుంది. అది కాదురా తమ్ముడు, చనిపోయిన మీ బావగారి ఉద్యోగం నీ మేనల్లుడు ప్రసాద్కి వచ్చింది. అది కూడా నెల్లూరులోనే పోస్టింగ్ ఇచ్చారు. ఇక అంత దూరం నుంచి రాకపోకలెందుకు చెప్పు, ఖర్చులు దండగా. ఇక్కడి నుండి అయితే సులువుగా ఉంటుంది కదా, అందుకని నా పుట్టింటికి వచ్చాను అంది లౌక్యంగా. నాన్న మాట్లాడలేదు. జీవం లేని నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ వెంటనే నా మేనత్త అమ్మవైపు నీ సంగతేమిటి అన్నట్టు చూసింది. అందులో వేడుకోలు కంటే దబాయింపు ఎక్కువ కనిపించింది. అమ్మ మాత్రం ఏమంటుంది, అంతేగా అని నవ్వింది, కష్టాలని ఆహ్వానిస్తూ. ఆ విధంగా శ్యామలమ్మ తెలివిగా తన కొడుకుతో సహా మా ఇంట స్థిరపడిపోయింది. ఇక అక్కడి నుండి నాన్నకి కష్టాలు మొదలు. ఆవిడ కొడుకు జీతంలోంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు. వచ్చింది వచ్చినట్లు పొదుపు చేసేది. మా ఇంటి అవసరాలతో పాటు వారి ఖర్చులు కూడా నాన్న మీద పడ్డాయి. ఉన్నదే 3 ఎకరాల పొలం, ఖర్చులు మోపుడు, వచ్చి రాని ఫలసాయం. నాన్న అగచాట్లు చెప్పనలవి అయ్యేది కాదు. ఆయన బాధలు చూడలేక ఒకరోజు, ఎందుకు నాన్న ఈ మొహమాటాలు, వాళ్ళని వేరే కాపురం పెట్టుకోమని చెప్పొచ్చుగా అన్నాను. నాన్న నవ్వి, పోనీలే తల్లి, వాళ్ళకి మాత్రం ఎవరున్నారు, మనమేగా అన్నాడు. అంతవరకు పర్లేదు కానీ అమ్మ మెతక వైఖరి చూసి రాను రాను ఇంటి పెత్తనం కూడా తన చేతుల్లోకి తీసేసుకుంది నా మేనత్త. ఆవిడ నోటికి ఎదురు చేతులకి తిరుగు ఉండేది కాదు. అదే నాకు శాపంగా మారింది. ఒకరోజు తన కొడుకుతో నా పెళ్లి నిశ్చయం చేసింది. అది కూడా డ్రమాటిక్గా జరిపించింది. ఒక దినం నాన్న ఆరు బయట నులక మంచం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఒడిలో నేను గారాలు పోతున్నాను. నాన్న నా తల ప్రేమగా నిమురుతూ ఏవో కబుర్లు చెబుతున్నాడు. అమ్మ మంచం పక్కన కింద కూర్చుని వింటోంది. 10th అయ్యాక ఏం చదువుతావురా గిరి అడిగాడు నాన్న. ఇంటర్ అన్నాను. తర్వాత ఎంసెట్ రాసి డాక్టర్ అవుతానా? నాన్న నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, తప్పక చదవరా తల్లి, ఎంత ఖర్చైనా నేను చదివిస్తాను అన్నాడు. నాన్న ప్రేమకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చెంప మీద ముద్దు పెట్టి, మా మంచి నాన్న చెప్పాను. ఒక చిన్న కుటుంబం ఆరు బయట కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం చూడ చక్కని దృశ్యం. అది చూసి ఓర్చుకోలేని నా మేనత్త అప్పుడే వచ్చింది. ఏరా తమ్ముడు అంటూ. ఎందుకో తెలియదు, ఆవిడ గొంతు వినగానే నాకు భయం వేసింది. గట్టిగా కళ్ళు మూసుకొని నాన్నకి దూరం జరిగాను. రాక రా కూర్చో అంటూ నాన్న పక్కకి జరిగాడు. నేను మరింత ముడుచుకొని పడుకున్నాను. ఎందుకో బాగా అనీజీగా అనిపించింది. మనసులోనే తిట్టుకున్నాను, వెదముండా. కారణం తెలీదు. మొదటి నుండి ఆవిడంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అంటే ఏమో నాకు తెలియదు. ఇష్టం లేదు అంతే. లాజిక్ లేని కోపం అది. ఆవిడ వచ్చి నాన్న పక్కన కూర్చుంది. కూర్చోవటంలో కూడా ఆవిడ అహం కనిపించింది. ఏమిటక్కయ్యా అడిగాడు నాన్న. ఆవిడ తుపుక్కున ఉమ్మి, ఒక విషయం నీతో తేల్చుకోవటానికి వచ్చాన్రా అంది. నాన్న అర్థం కానట్టు మొహం పెట్టాడు. ఏ విషయం అడిగాడు. మన ప్రసాదం గాడి విషయం. ఏమైంది వాడికి? ఆవిడ అమాయకుడా అన్నట్టు చూసింది. వాడికి పెళ్లి చేయవట్రా అంది నిష్ఠూరం ఒలకబోస్తూ. నాన్న తేలిగ్గా నవ్వి, దాందే ఉంది, ఎవరైనా మంచి పిల్లని చూద్దాంలే అక్కయ్య అని ఆగి మళ్ళీ ఆలోచించి, నా ఫ్రెండ్ రామనాథం కూతురుందిలే, ఏడు జోడు చక్కగా ఉంటుంది అన్న నాన్న మాటలు పూర్తి కాలేదు. అత్తయ్య గాండ్రింపుగా అంది, ఆపరా. నాన్న ఉలిక్కిపడి ఆగాడు. ఏదో అపశృతి నా మనసు కీడుని శంకించింది. తారలతో కలకలలాడే ఆ రాత్రి కాళరాత్రి అవుతుందని నేను అనుకోలేదు. బయట చూస్తావా? బయట సిగ్గులేదా ఆ మాట అనటానికి? ఆవిడ మొహం ఎర్రగా చేసి అంది.
నాన్న అర్థం కానట్టు మొహం పెట్టాడు. కాఫీ తెస్తానుండు, అమ్మ లేవబోయింది. బహుశా ఆ సందర్భాన్ని అవాయిడ్ చేయటం అమ్మ ఉద్దేశం కావచ్చు. నువ్వు ఉండవే, అత్తయ్య మరోసారి ఆర్డర్ వేసింది. అమ్మ ఇక లేవలేదు. నీ మనసులో ఏముందో చెప్పక్కయ్యా అడిగాడు నాన్న. ఇంట్లో పిల్లనుంచుకొని బయట చూసేదేమిట్రా? అత్తయ్య ఉద్దేశం అర్థమయ్యాక నాలో సన్నటి వణుకు మొదలైంది. తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న ముఖంలోకి చూశాను. ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. అమ్మ కేసు చూశాను. అభావంగా కనిపించింది. అక్కడ నా ప్రమేయం ఏమాత్రం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. నన్నెవరూ సంప్రదించలేదు. ఆ ఉద్దేశం కూడా వారిలో కనిపించలేదు. మేకని చెట్టుకి కట్టి బ్రతికి ఉండగా భాగాలు పంచుతున్న ఫీలింగ్ కలిగింది. ఇక్కడ మేకని నేనే అని నాకు తెలుసు. వారి ఉద్దేశం అదే కావచ్చు, కానీ నేను అందుకు సిద్ధంగా లేను. అలా అనుకున్నాక ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆగండి అన్నాను. అయితే నా మాట పూర్తిగా రాకముందే నాన్న నోరు విప్పాడు. అది చిన్నపిల్ల కదా అక్కయ్య అని ఆగి, దాని వయస్సు ఎంత? అప్పుడే పెళ్ళేమిటి అన్నాడు. ఆ మాటతో కాస్త చల్లబడ్డాను. నా మాట గొంతులోనే ఆగింది. ఇప్పుడే వద్దులేండి అని అమ్మ అంటుందనుకున్నాను, కానీ అమ్మ లోక్యం వీడలేదు. మౌనంతో అత్త మనస్సు గెలవాలని కాబోలు. ఈలోపు అత్తయ్య అందుకుంది. చిన్నపిల్ల ఏమిట్రా, పెద్దదై 7 ఏడాది దాటిపోతేను? నా పెళ్ళి మాత్రం నాన్న 12 ఏళ్ళు రాగానే చేయలేదా? సంసారం చేయలేదా? పిల్లల్ని కనలేదా నేను? అత్తయ్య మాటలు వింటున్న నాకు ఏదో ఇరుకు గదిలోకి నెడుతున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆవిడ పట్టుబడితే ఇక వదలదని తెలుసు. ఆవిడ మాట మా ఇంట శాసనమని తెలుసు. నాన్న సమాధానం ఇవ్వలేదు. ఈలోపు నువ్వు చెప్పవేమిటే అమ్మని గద్దించింది అత్తయ్య. మీకిష్టమైతే నాకు ఇష్టమే. మరోసారి లౌక్యం చూపింది అమ్మ. ఇప్పుడు బంతి నాన్న కోర్టులోకి వచ్చింది. నాన్న ఒప్పుకోకూడదు. నా మనస్సు ఘోషిస్తుండగానే సరేలేవే ఆలోచిద్దాం అనేశాడు నాన్న. ఇక నేనేమీ చెలించలేదు. చెలియలి కట్ట తెగి కలల పంటలన్నీ మునిగిపోయిన రైతులాగా మౌనంగా అయిపోయాను. ఆగిపోయిన బ్రతుకు దృశ్యంలా కళ్ళ ముందు తెల్లటి తెర నిలిచిపోయింది. రాగల 24 గంటల్లో నా బ్రతుకు చిత్రం ఏమవుతుంది తెలియదు, భగవంతుడికి తప్ప. దేవుడా, నా పరాజయాన్ని ఎంత అలవోకగా లిఖించి వేశావు. నిద్ర నుండి మేల్కొనక ముందే నా నుదుటి రాతని మార్చేశావు. ఎంత నిర్దయుడవయ్యా. అడగకుండా అన్నీ ఇచ్చే నీవు అడిగినా ఇవ్వలేదేమి? ఈలోపు ప్రసాదం బావ వచ్చి నాకు తగిలేలా కూర్చున్నాడు. ఒళ్ళు జలధరించింది. దూరం జరిగాను. ఇంకా ఆలోచించేదేమిట్రా? వారం రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయట. వెళ్ళి పంతుల్ని పిలువు. అత్తయ్య చివరి ఆజ్ఞ అదే. నాన్న సైనికుల్లా తలూపాడు. అమ్మ దాసీలా తల వంచింది. బావ యువరాజులా నవ్వాడు. నేను ప్రేక్షకురాలినయ్యాను. ఇక ఏదీ ఆగదని నాకు తెలుసు. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదని తెలుసు. దాంతో ఉక్రోషం పొంగుకొచ్చింది. ఈ పిచ్చి విధవ నాకొద్దు అని వెలుగెత్తి అరవాలనిపించింది. అదే నీ కూతురే అయితే ఇలాంటి పెళ్లి చేస్తావా అని అత్తయ్యని ప్రశ్నించాలనిపించింది. కానీ ఏమీ అనలేకపోయాను. గరళం గొంతు కడ్డం పడ్డట్టు భయం గొంతు నొక్కేసింది. ఇక్కడ విషాదం ఏమిటంటే, నీకు ఇష్టమేనా అని ఎవ్వరూ నన్ను అడగలేదు. కనీసం నా అస్తిత్వాన్ని కూడా గుర్తించలేదు. పంతులు గారితో మాట్లాడడానికని నాన్న లేచి వెళ్ళారు. వంట పనులు గుర్తుకు వచ్చి అమ్మ, విజయగర్వంతో అత్తయ్యని అనుసరిస్తూ బావ వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఒంటరిగా మిగిలిపోయాను. దుఃఖం తుఫానులా చుట్టేస్తుంటే మనస్సు చిగురుటాకులా వణికింది. నిస్సహాయత నిజమై నిలబడితే భవిష్యత్ క్వశ్చన్ మార్కులా ఎదుట నిలబడింది. తర్వాత ఏమిటి అంటే ఇక ఏమీ లేదనే నిశ్శబ్దం. అయినా ఎక్కడో చిన్న ఆశ. వెళ్ళి అమ్మని కలిశాను. ఏమిటే అంది అమ్మ. నేను ఈ పెళ్లి చేసుకోను, మళ్ళీ చదువుకుంటాను గట్టిగా అరిచి చెప్పాను. అమ్మ ఉలిక్కిపడి గట్టిగా అరవకే, అత్త వింటుంది దిక్కులు చూస్తూ అంది. వినని ఇంకా గట్టిగా అన్నాను. అమ్మ చటుక్కున నా నోరు మూసింది. ఏమిటే ఆ పొగరు అంది. నేను తగ్గలేదు. పొగరు నాది కాదు, నీ ఆడబిడ్డది. ఇంకా గొంతు పెంచి చెప్పాను.
అమ్మ గంతేసినంత పని చేసింది. ష్ షో అంటూ పైకి లేచి, గట్టిగా అరవకే, నీకు పుణ్యం ఉంటుంది. ఆవిడ గనక విన్నదంటే నానా రభసా చేస్తుంది. పైగా మీ నాన్నగారికి తెలిసినా కోప్పడతారు, భయంగా అంది అమ్మ. నాకు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఏదో చేయాలనే ఆక్రోశం పిచ్చిదానిలా మారుస్తుంటే, నేను ఆ విధవని పెళ్లి చేసుకొని పో కసిగా అన్నాను. మళ్ళీ ఎందుకని అడిగింది అమ్మ. అదంతే, చేసుకోను, ఇష్టం లేదు. పైగా నేను చదువుకోవాలి మొండిగానే చెప్పాను. ఆ విషయం మీ నాన్నతో చెప్పకపోయావా? చెబుతాను, నాకేమన్నా భయమా? కోపంతో పైకి లేచాను. అమ్మ నవ్వింది. ఆ నవ్వు నాకు మరింత ఇరిటేషన్ కలిగించింది. దాంతో కోపంగా అడుగులు వేస్తూ, పెళ్ళి జరగని వాణ్ణి ఏ రాత్రో విషం పెట్టి చంపేస్తాను కసిగా చెప్పాను. అంతా విని అమ్మ గుమ్మనంగా నవ్వుకోవడం కొసమెరుపు. నా కోపం మరింత పెరిగింది. విసవిస నాన్నగారి గదికి వెళ్ళాను. ఆయన సేద్యానికి సంబంధించి ఏవో పద్దులు రాసుకుంటున్నారు. నా ఆవేశం ఆయన్ని చూడగానే చల్లారిపోయింది. కారణం, అమ్మ దగ్గరున్నంత చనువు ఆయనతో ఉండేది కాదు. దాంతో మౌనం అయిపోయాను. నా అడుగుల శబ్దానికి నాన్న తలెత్తి, రారా, ఏంటి ఈవేళప్పుడు ఇంకా పడుకోలేదా ఆప్యాయంగా అడిగాడు. మాటలు పెగల్లేదు. మౌనంగా వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాను. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. నాన్న పద్దుల పుస్తకాలు పక్కన పెట్టి తల మీద చెయ్యి వేసి, ఏంట్రా తల్లి ఆప్యాయంగా అడిగాడు. నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. అమాంతం నాన్న ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చాను. నాన్న కంగారు పడి, ఏమిట్రా, ఏమైంది, ఎవరైనా ఏదైనా అన్నారా అడిగాడు. లేదు ఏడుస్తూ చెప్పాను. మరి దుఃఖం దేనికి? ఈలోపు అమ్మ గదిలోకి వచ్చింది. ఏమిటే, నా చిట్టి తల్లిని ఏమన్నావే అమ్మను ఉద్దేశించి అడిగాడు నాన్న ఒకంత కోపంగా. అయ్యో, నేనేమన్నానండి? మరెందుకు ఏడుస్తోంది? అమ్మ క్షణం ఆగి చెప్పింది. పెళ్ళి చేసుకోదట. ఎందుకని? మీరే అడగండి. నాన్న నాకేసి ప్రేమగా చూసి, నిజమా అన్నాడు. నిలువుగా తల ఊపాను. ఏమిటి కారణం? నేను చదువుకుంటాను. అలాగే చదువుకుందువు గాని పెళ్ళెందుకు వద్దు? బావంటే ఇష్టం లేదా? అవును అనబోయాను. అప్పుడే అత్తయ్య వచ్చింది. గొంతులోని మాట అక్కడే నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా మాట పెగల్లేదు. కారణం తెలియదు కానీ ఆవిడని చూస్తే అందరికీ భయమే, నాతో సహా. ఆ క్షణం నా ఆశల్ని కాలరాసే రాక్షసిలా కనిపించింది. ఆమెని కొట్టి చంపాలన్నంత కోపం కూడా వచ్చింది. పెళ్ళి జరిగిపోతుందేమోనని భయం ఒక పక్క, నాన్నకి చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయానన్న బాధ మరోపక్క, మరోసారి కన్నీరే తోడైంది. ఆవిడ కూర్చున్నాక నేను లేచి వెళ్ళి పక్క మంచం మీద పడుకున్నాను. గుండెల్లో ఏదో శూన్యత, నా నుండి నేను వేరయ్యిపోతున్నంత బాధ. గుండెల్లో దుఃఖాన్ని, కళ్ళల్లో కడలిని నింపుకొని దిండులో తలదూర్చి పడుకున్నాను మౌనంగా. ఏంట్రా, ఇంటిల్లిపాది మీటింగ్ వేశారు అత్తయ్య అడుగుతోంది. ఏం లేదు, సరిగా కూర్చో అని నాన్న జరిగిన శబ్దం. పంతుల్ని కలిశావా అత్తయ్య అడిగింది. కలిశాను నాన్న సమాధానం. ముహూర్తాలు ఎప్పుడో అడిగావా? ఓ వారంలోనే. ఆలస్యం ఎందుకు, పెట్టించేయి. అలాగే అక్క. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు, అంతా జరిగిపోతూ ఉంది. చల్లని సాయం సంధ్యల్లో గడ్డకట్టిన మంచు ఎండ సోకగానే నీరైనట్టుగా నా గుండెల్లో పేరుకుపోయిన బాధ కన్నీటి రూపంలోకి మారి దిండులోకి ఇంకిపోయింది. పరిగెడుతూ వెళ్ళేసరికి ఆలయద్వారం మూసేసినట్టు నా చిట్ట చివరి ఆశ కూడా ఆవిరైంది. నా ఒంటరి దుఃఖం, నా విషాదాశ్రువులు ఎవరినీ కదిలించవని అర్థమైంది. తెలియని స్తబ్దత నాలో నిండిపోయింది. ఇక ఎవరి చేతి స్పర్శ నన్ను తాకదని తెలుసు. పని అయిపోగానే అత్తయ్య లేచి వెళ్ళిపోయింది. అమ్మ వంటింట్లోకి వెళ్ళింది. నాన్న కూడా వెళ్ళాడా తెలీదు అనుకుంటుండగానే నా తల మీద ఆయన చేతి స్పర్శ. నేను తల ఎత్తలేదు. నా మౌనం ఆయనకి మరోలా అర్థమైంది. నా మౌనం నాన్నకి ఎలా అర్థమైందో నాకైతే తెలీదు. పిచ్చి తల్లి, భయమెందుకు, బావ మంచివాడు, అమాయకుడు, నాన్న చెప్పుకుపోతున్నాడు. నాకు నవ్వు వచ్చింది.
అమాయకత్వం, మంచితనం, పెళ్ళికి సరిపడే క్వాలిఫికేషన్ ఎలా అవుతుందో నాకైతే అర్థం కాలేదు. మంచి ఉద్యోగం, మంచి జీతం. ఇక మీ అత్తయ్య అంటావా, నోరు కాస్త ఒడిపే గాని మనస్సు మంచిది. పైగా నీకు మేనత్త. ఒక మాట అంటే మాత్రం ఏమైంది? ఇంత మంచి సంబంధం దొరకాలంటే ఎంత డబ్బు కావాలి? నాన్న తిరుగులేని వాదనకి నా వద్ద జవాబు లేదు. ఉన్నా ఒప్పించాలనే ఇచ్ఛ చచ్చిపోయింది. నాన్న చివరిగా మరో మాట కూడా అన్నాడు. మీరు ఉన్నంతకాలం తనుంటుందా ఏమిటి అని. మరో దింపుడు కళ్ళెం ఆశ అది. నేనేదో ఆవిడ చావుని కోరుకుంటున్నట్లు. మరోసారి నవ్వుకున్నాను. కాకపోతే ఇక్కడ సమస్య అత్తయ్య ఉనికికి సంబంధించింది కాదు, నా మనసుకి సంబంధించినది, నా మనసుకి చెందినది. నా ఆశలు, కోరికలు, కళలు, చదువుకోవాలనే నా జిజ్ఞాస అన్నీ సమాధి అయిపోయాయి. ఏదో తెలియని నిర్లిప్తత. నిజం, చావు, నిర్లిప్తత రెండూ వేరువేరు కావు. కాకపోతే ఇక్కడ తనువు, అక్కడ మనస్సు చస్తుంది. ఎన్ని కలలు, ఎంత కాంక్ష, సిరిగంధములు. మైలనది కొన్నాను. మౌనంగా లేచి నా గదికి వచ్చాను. నా మదికి మళ్ళే గది నిండా మౌనం. దోమ కూడా వినిపించే నిశ్శబ్దం. కన్నీళ్లు కురిసి కురిసి నేల నిండిపోయింది. ఆ పక్కనే పూజగది. వెళ్ళి కూర్చున్నాను. ఎదురుగా అర్ధ నిమీలిత నేత్రాలతో రామయ్య. దుఃఖం ముంచుకు వచ్చింది. ఎవరితో చెప్పుకోను? రాలిన పువ్వులాగా ఆయన ముందు వాలిపోయాను. నాకు బావంటే ఇష్టం లేదు, అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నన్ను కాపాడు అని మౌనంగా రోధించాను. ఆయన ఆలకించాడో లేదో గాని మరో వారం తిరగకుండానే నా పెళ్లి జరిగిపోయింది. అందరి స్వార్థానికి నేను బలైపోయాను. ఇక్కడ నాన్న లాజికల్గా ఆలోచించి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. ఉన్నది ఒక్కగానొక్క కూతురు. ఆస్తి కోట్లలో కాకపోయినా స్తోమతకి మించినే ఉంది. అలాంటప్పుడు ఇంత చిన్న వయసులో ఒక అమాయకుడినిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటి? కొందరు మధ్యతరగతి జీవులంతే. వారి మనసుల్లో ఒక విషయం నాటుకొని పోయి ఉంటుంది. ఆ తర్వాత ఎవరెన్ని చెప్పినా అదెంత ఆచరణ యోగ్యమైనా సరే ఆ క్షణంలో మారినట్లే ఉండి సమయం వచ్చేసరికి మొదటి నిర్ణయానికే కట్టుబడిపోతారు. నాన్న కూడా అంతే. ఆయనది చిన్న స్వార్థం. బావైతే కట్నం బెడద ఉండదు, కళ్ళెదుటే ఉంటారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తేలిగ్గా పరిష్కరించవచ్చు. దగ్గరి బంధువులు కాబట్టి ఆస్తిపాస్తులు తన వాళ్ళే అనుభవిస్తారు. మరొకటి, త్వరగా బరువుని దించుకోవటం. మరో గ్రహించదగ్గ విషయం ఏమిటంటే తన అక్కయ్యకి ఎదురు చెప్పలేకపోవటం. ఎందుకో తెలియదు కానీ నాన్నకి ఆవిడంటే విపరీతమైన భక్తి ఉండేది. చెప్పాలంటే అది భక్తి కాదు, భయం. కారణం లాజిక్కి అందనిది. ముందు చెప్పినట్టు ఆవిడంటే నాకు భయమే. అదే విషాదం. అందుకే పెళ్లిలో సైతం నేను నోరు మెదపలేదు, భయంతో. కాకపోతే అది రూపాంతరం చెంది అందరి మీద ద్వేషంలా మారింది, ముఖ్యంగా అత్తయ్య మీద. గదిని రకరకాల పూలతో అలంకరించారు. అగరొత్తుల వాసన గుబాలిస్తోంది. ధవళవర్ణపు పరదాల మాటున మంచం ఇంద్రచాపంలా ఉంది. అత్త వరసయ్యే ఆవిడ వచ్చి నన్ను అలవోకగా గదిలోకి నెట్టి తలుపు మూసింది. నా గుండె జల్లుమంది. ఏదో తెలియని భీతి నన్ను అలుముకుంది. నట్టింట్లో దిక్కులు చూస్తూ నిల్చున్నాను. శోభనం అంటే సిగ్గుపడాలిట. అప్పుడు నాయకుడు వచ్చి కళ్ళ నిండా పరుచుకున్న సిగ్గుతెరలను తన మాటలతో చేతులతో తెరలు తొలగిపోయేలా చేయాలట. దాంతో అర్ధరాత్రి మొగ్గ రహస్యంగా విచ్చుకున్నట్టు తనలో నిద్రాణమై ఉన్న కోరికలు ఒళ్ళు విరుచుకొని వలువలు తనకు తానే విడిచేయాలట నాయిక. ఇక్కడ అదేదీ జరగలేదు. బావ నడిమంచం మీద కూర్చుని ఏదో పత్రిక తిరిగేస్తున్నాడు. నన్ను చూడగానే చాలా మామూలుగా రాగిరిజా ఇలారా అన్నాడు. నేను కదల్లేదు. దాంతో అతడు సినిమాలో హీరోలాగా వచ్చి హీరోయిన్ని మోసుకెళ్ళినట్టు నన్నేమీ తీసుకొని వెళ్ళలేదు. నేను సిగ్గుపడను లేదు. నిజం చెప్పాలంటే నాకు సిగ్గుపడాల్సిన అగత్యం లేదు. అతడు మనసుకి నచ్చిన ప్రియుడు కాదు. ఆడదానికి చాలా దారుణమైన స్థితి అది. పువ్వులు విచ్చుకొనక ముందే మల్లెతీగని తెంపితే అవి విరబడకుండా మధ్యలో ఎలా నిలిచిపోతాయో అలాంటిదే నా పరిస్థితి కూడా. నాలో గూఢమైన కోరికలు లేవు. అంత వయసు కాదు. అతడంటే ప్రేమ లేదు. నాతో కలిసి పెరిగాడు అన్న ఒక్క స్నేహభావం తప్ప. బావ మొహంలోకి చూశాను.
చాలా మామూలుగా కనిపించాడు. పెద్ద స్పందనేది కనిపించలేదు. రోజూ చూసే ముఖమేగా అన్న ఉదాసీనత అతనిలో. నేను కదల్లేదు. ఇలా రా గిరిజా, బావ మళ్ళీ పిలిచాడు. వెళ్ళాలని లేదు గాని కాళ్ళ నొప్పి కదిలించింది. వెళ్ళి ఒక పక్కన కూర్చున్నాను. కాసేపాగి బావ నాకు తగిలేలా సర్దుకున్నాడు. నాలో ఎలాంటి ప్రొవోకేషన్స్ లేవు. కనీసం మగవాడి స్పర్శ అన్న ఇంద్రియ ధర్మం కూడా నాకు కలగలేదు. పువ్వు విచ్చుకుంటే గాని తావి మెచ్యూరిటీ వస్తే గాని కోరికలు రావు కదా. బావ సిగ్గుపడకుండా నా చేతిలోని పాల గ్లాస్ అందుకుని గటగటా త్రాగేశాడు. సగం నాకివ్వలేదు. అంతవరకు నాకు సంతోషమే. ఆ తర్వాత చాలాసేపు ఇరువురం మౌనంగా కూర్చున్నాం. నాకు మాట్లాడాలని లేదు. బావకి మాటలు రాలేదు. ఈలోపు బావ ఒక స్వీట్ తీసి అందులో సగం నాకిచ్చి మిగతా సగం తను తినసాగాడు. అతడు తింటూ ఉంటే సగం జారి క్రింద పడుతోంది. నాకు ఒళ్ళు గగురు పొడిచింది. చేతిలోని స్వీటు అప్రయత్నంగా జారి కింద పడింది. బతుక్కి మధ్య జీవితమే లేకపోతే కాలానికి కష్టాలకి మధ్య వారధి నేనే కావటం. కన్నీరు రాబోయి ఆగింది. తినలేనంత చేదుని ఎలా భరించటం, ఓర్వలేనంత బాధని ఎలా మోయటం. బావ నడి మంచం దిగలేదు. నాకు నిద్ర ముంచుకు వస్తుంటే అడిగాను, బావా జరుగుతావా, పడుకుంటాను అని. అతడిలో ఎలాంటి ఫీలింగ్ కనిపించలేదు. అప్పుడేనా అని మాత్రం అన్నాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అందరి మీద కోపం వచ్చింది. అత్తయ్య గయ్యాలితనం మీద, నాన్న చేతగానితనం మీద, అమ్మ ఉదాసీనత మీద, వారిని ఎదిరించలేని నా మీద. నా కలలన్నీ పోగేసుకుంటే కన్నీటి కుప్పలే మిగిలాయి. స్వప్నాలన్నీ రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. కడపటి రాగస్వరం విషాదమే అయింది. బావ చెయ్యి నా గుండెల మీద పడగానే ఒళ్ళు కంపించింది. ఒక్కో వలువ జారుతుంటే ప్రాణాలు బిగబట్టాను. బావకి నా ఫీలింగ్స్తో పని లేదు. పూర్తిగా వివస్త్రను చేశాడు. నేను కనీసం ప్రతిఘటించలేదు. తొలి ద్వారం దగ్గరే మనస్సు తలుపులు మూసుకొని పోతే ఇక ఏ రహస్యాల్ని నేను కాపాడుకోవాలి? నిర్లిప్తత తొలిమెట్టు, ఉదాసీనత మలిమెట్టు, ఏం జరిగినా తెలియకపోవటమే చివరి మెట్టు. మనసే చచ్చిపోయాక శరీరానికి ఏమైతే ఏమిటి? సంగీత జ్ఞానం లేనివాడికి ఏ రాగమైనా ఒకటే. ప్రేమతో పని లేనివాడికి ఏ శరీరం అయినా ఒక్కటే. ఆడది అయితే చాలు. నాకు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. కెవ్వున అరవబోయి ఆగిపోయాను. కళ్ళనీళ్ళు కడలి దాటి మడుగు కట్టాయి. నా ఒంటరి దుఃఖం శిఖరమై నిలిచిపోయింది. పచ్చటి లైటు వెలుగులో గోడ మీద బల్లి ఒకటి కిక్ కిక్ మని శబ్దం చేసింది. బయట నుండి ఎవరిదో గురక భీతి గొలిపేలా వినిపిస్తోంది. బావ అలసిపోయి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. నాకు మాత్రం నిద్ర రాలేదు. దూరం నుండి పాట వినిపిస్తోంది. మరుగేలరా ఓ రాఘవా. ఆకాశం మబ్బు పట్టినట్టు నా హృదయం స్తబ్దత పొరలతో మూసుకుపోయింది. మనిషి తాలూకు భావాలు, ఆవేశాలు బహుశా నాలో నిండుకున్నాయేమో. శిలలా ముడుచుకొని పడుకున్నాను. నిద్రరాని కళ్ళు పైకి చూస్తుంటే కలత చెందిన హృదయం కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.